అంతా మన మంచికి. మనం చాలాసార్లు అనుకుంటాం, ఈ కష్టం నాకెందుకొచ్చిందో, ఈ ప్రాబ్లమ్ నేనెలా ఫేస్ చేయాలనో, దీని నుంచి నేను బయటపడగలనో లేదో, ఇప్పట్లో నాకెవరైనా హెల్ప్ చేస్తారో లేదో అనేటటువంటిది తగిలిన ప్రతి రాయి తగిలిన ప్రతిసారి అబ్బా! నాకే, నాకే, నాకే ఎందుకో ఇలా అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దాని వెనకుండేటటువంటి ఆంతర్యం ఏమి? మనల్ని ఉన్నత స్థితికి చేర్చడానికి ఆ దెబ్బలన్నీ తగులుతూ ఉన్నాయా? మనల్ని హార్డ్‌గా తయారు చేయడానికి ఏమన్నా ఆహ్, మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉన్నామా? అనేటటువంటి ఆలోచన రాదు. ఎందుకు అంటే నమ్మకాన్ని అనేది కోల్పోతూ ఉంటాం. అలా కాకుండా ప్రతిదీ కూడా మన మంచికే జరిగింది. ఏది జరిగినా ఇది నన్ను స్ట్రాంగ్‌గా తయారు చేయడానికే వస్తుంది అనేటటువంటి విషయాన్ని గనక మనం గుర్తించామంటే ఆటోమేటిక్‌గా మనం స్ట్రాంగ్ అయిపోతాం. ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసేటప్పుడు ఒక చిరునవ్వుతో మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగుంటాం. ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం మనం. ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారంట. రాజుగారు ఒకరోజు అందరూ తీసుకొనొచ్చి పెడితే నేను తింటూ ఉంటాను కదా! నాకు నేను ఏ పని చేసుకోవట్లేదని చెప్పేసి ఒక యాపిల్ తెమ్మని చెప్పి, యాపిల్‌ని మీరు కట్ చేసుకొని రావద్దు. ఆ ఫ్రూట్ నేనే కట్ చేసుకొని తింటాను అని చెప్తాడంట. అక్కడున్నటువంటి ఆహ్, పని వాళ్ళకి. చెప్పిన తర్వాత అతను